నమస్తే అందరికీ ఎట్లున్నారు. నేను మీ వరంగల్ పిల్ల ఇన్ యూఎస్ఏ. పోయినసారి వీడియోలో మీకు చెప్పినా కదా మా ఆయనోళ్ళ మేనేజర్ తోటకు పోయి మేము కూరగాయలు తెచ్చుకుంటాం ప్రతి వారం అని. ఇంకా వీడియోలోనే ఇంకొకసారి మీకు చూపిస్తా అని చెప్పిన కదా చిక్కుడు చెట్టు గురించి. ఇంకా చిక్కుడు చెట్టు చూడాలనుకుంటే వీడియోస్ చివరి వరకు చూడుండ్రి. ఇంకా ఇవి బూడిద గుమ్మడికాయలు పోయినసారి వీడియోలో పెట్టినప్పుడు పచ్చ గింతంత ఉండే కదా, ఇప్పుడు బూడిద వచ్చినాయి, మొత్తం పెద్దగా అయినాయి. కానీ మన ఇండియాలో ఉన్నట్టు బూడిద గుమ్మడికాయ చాలా పెద్దగా కాదు, గింతే ఉంటాయి. ఇక్కడ బూడిద గుమ్మడికాయలు చిన్న చిన్నగా ఉంటాయి. గిడాకి జ్యూసులు చేసుకోనికి, బూడిద గుమ్మడికాయ హల్వా చేసుకోనికి ఉపయోగపడతాయి ఎక్కువ. సుషింత ఎన్ని వచ్చినాయో. ఇంక ఇవైతే ఏందనుకుంటారా, ఉల్లా టమాటాలు, ఉల్లా ఇక బుడ్డి దోసకాయ, ఇక వంకాయలు చూడు ఎంత మిలమిల మెరుతానియో. ఇక బ్రింజాల్ కలర్ అంటే ఎంత ముద్దుగా ఉన్నది చూడు, 2 వంకాయలు వచ్చినాయో. ఇంకా మిరపకాయలు చూడుండ్రుల్లా ఇంకా ఎన్ని మిరపకాయలు ఉన్నాయో. ఒక్క చెట్టుకి ఒక దగ్గర ఒక 100 మిరపకాయలు ఉన్నాయి. ఇవైతే కారం కూడా తక్కువ ఉంటాయి, జర మంచిగా ఉంటాయి అన్నమాట. కారం ఎక్కువ ఉండే ఎందుకంటే గిడ కారం అస్సలే తినారనమాట. అందుకే వీళ్ళు కూడా కొంచెం తక్కువ కారం ఉన్నాయో పెంచుకుంటారు. అట్లనే ఇంకా మేము కూడా గివ్వే తెచ్చుకుంటాం. ఇంకా ఈ మిరపకాయ చూడు ఎంత పొడుగున్నదో, గంత పొడుగున్న మిరపకాయలు చాలా ఉన్నాయి. ఇంకా మంచిగా పెద్దగా గ్రీన్ కలర్లో చాలానే ఉన్నాయి. ఇంకా చూడు ఎన్ని మిరపకాయలు వచ్చినాయో, 2 వారాలకు వెళ్తాయి. ఇంకా నెక్స్ట్ దొండకాయలు చూడు చెప్పినా కదా పోయినసారి తీగకి. ఇప్పుడు చూడుండ్రి కొంచెం కాత తగ్గినాయి ఉల్లా, కానీ ఆడోటి ఈడోటి బాగానే ఉన్నాయి. ఒక 1/2 కిలో అంత మందం అయితే వెళ్ళినాయి అనమాట. ఇంకా 1/2 కిలో మందం మేమే తెచ్చుకున్నాం. ఈడ గుత్తి బీరకాయలు అని మీకు పోయినసారి వీడియోలో చాలా పూలు ఉన్నాయి అని చెప్పినా కదా, ఇంకా చాలా పూలు ఉన్న కాయలు కూడా ఇల్లు ఉన్నాయి చూడుండ్రి. ఇక గిదే చిక్కుడుకాయ వీడియో చెప్తా అన్న కదా, చూడుండ్రి ఒక్కొక్క గుత్తుకి ఎంత పెద్ద గుత్తులు ఉన్నాయో. ఇక మంచిగా ఒక్కొక్క గుత్తుకి ఒక దగ్గర 10 కాయలు దానికి ఉన్నాయి. అవి మొత్తం గింజల కాయనే ఉల్లా, మీకు చూస్తే కనిపించలేదు కానీ దగ్గర నుంచి చూస్తేనైతే మొత్తం గింజల కాయనే. ఇది ఒక్కటే కాడ వీడియో తీసినాం, ఎందుకనంటే ఇంకా అప్పటికే మేము మర్చిపోయినాం అనమాట వీడియో తీసుడు తెంపుకుంటా. ఇంకా అట్లనే చాలాసేపు అయింది, ఇంకా తీసుడు మర్చిపోయినాం. ఇంకా మళ్ళీ మేము పోయి నిన్న తెంపే టైం కూడా వర్షం కూడా పడ్డదుల్లా, అందుకనే ఎక్కువ వీడియో తీయలేకపోయాం. చూడు ఎంత చిక్కుడుగా వచ్చిందో, దగ్గర 2-3 కిలోల చిక్కుడుగా వచ్చింది అనమాట. ఇంకా పూత కూడా ఉన్నది, కానీ ఈడ వింటర్ స్టార్ట్ అయిపోతుంది. ఇంకా మరి ఎంతవరకు వస్తాయో చూడాలి ఉల్లా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఉల్లా, బాయ్ బాయ్.